తమిళనాడు రాజకీయాలు క్షణం క్షణం మారుతున్నాయి. కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతోంది. ఎన్నికల్లో 107 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. విజయ్కు మ్యాజిక్ ఫిగర్ 118 మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే మద్దతిచ్చిన కాంగ్రెస్ తో టీవీకే సంఖ్యాబలం 112కు చేరింది. మరో 6 సీట్ల కోసం వివిధ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని రెండోసారి గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అటు మ్యాజిక్ ఫిగర్ వచ్చాకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు గవర్నర్. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని గవర్నర్ కోరుకుంటున్నారని తెలిపింది లోక్భవన్. దీంతో ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అటు గవర్నర్ తీరుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీఎంకే సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలకు తీసుకెళ్లే ఉద్దేశం తమకు లేదని చెప్పారు స్టాలిన్. పశ్చిమ బెంగాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేశారు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఎన్నికల్లో ఓడిపోయి కూడా దీదీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. రేపు బెంగాల్లో బీజేపీ సర్కారు కొలువుదీరనుంది. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కొండగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శించనున్నారు. అలాగే ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాసేపట్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టును సందర్శించనున్నారు రాష్ట్ర మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ ఆదేశాలతో తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు సాగునీటి పారుదల వంటి అంశాలపై సమీక్షించనున్నారు మంత్రులు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు సమకూర్చడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ యజమానులకు స్పష్టమైన హక్కులను కల్పిస్తామని చెప్పారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబం ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతక్క. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే 10 లక్షల రూపాయలకు వడ్డీ ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీ కింద 2,500 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మహిళా ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా పనిచేస్తున్నామన్నారు సీతక్క. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మైనింగ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. జీఎస్ఐ సేవల పునరుద్ధరణ కోసం ఏటా 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని జీఎస్ఐ ఆఫీసులో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. తమిళనాడు ప్రజల తీర్పును ఆ రాష్ట్ర గవర్నర్ అగౌరవపరుస్తున్నారని చెప్పారు. రాజ్యాంగేతర శక్తిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో గవర్నర్ పనిచేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్. బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోదన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పార్టీ పరంగా దాడిని సమర్థించడం లేదన్నారు. కానీ వ్యక్తిగత దూషణలను ఖండిస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్ లో తమ కార్యకర్తలు వ్యక్తిగతంగా ఆవేశానికి లోనయ్యారని చెప్పారు. బీఆర్ఎస్ వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని, ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు.
బీజేపీ నేతలపై ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాడులు చేసే కల్చర్ తమది కాదన్నారు. అలాంటి అలవాటు తమ పార్టీ నేతలకు లేదన్నారు. కార్యకర్తలు కూడా సహనం ఉంటుందన్నారు. కావాలని తమ నేతల సహనాన్ని పరీక్షించొద్దని చెప్పారు. హుజూరాబాద్ ఘటన విషయం దాడి జరిగిన తర్వాత తనకు తెలుస్తుందన్నారు బండి సంజయ్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమరాకర్ క్యాంపుపై దాడి ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యే కార్యాలయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడి సరికాదన్నారు. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. పట్టపగలు గూండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు కేటీఆర్. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. వర్షాలకు వడ్లు తడుస్తున్నా కొనేవారు లేరని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వడ్ల కొనుగోలు, తూకంలో మోసాలపై రైతుల నుంచి ఆరా తీశారు హరీష్ రావు. ఏపీలోని ప్రజల సమస్యలను 100% పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందేలా చర్యలు ఉండాలని చెప్పారు. అమరావతిలో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. వారానికో కంపెనీ తీసుకొస్తున్నామని, రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది ఐఎండీ.